సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ ఉన్నారు. గతంలో దొంగతనాలంటే అర్ధరాత్రి తెల్లవారుజామున జరుగుతూ ఉండేవి. అయితే సైబర్ నేరగాళ్ళకి ఇప్పుడు సమయంతో పని లేదు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఇటీవల కాలంలో మనం చాలా మందిని మోసం చేసి లక్షల కోట్లాది రూపాయలు కొలగొట్టారు. భారతదేశం నుంచి దాదాపుగా అన్ని రాష్ట్రాల నుంచి 5,000 మందిని చైనాకి, ఆఫ్రికాకి తరలించి అక్కడ డెన్లో ఏర్పాటు చేసి, పెద్ద ఐటీ కంపెనీ మాదిరి డెన్లో ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఆ డెన్లో పెట్టి వారందరినీ బంధించి వాళ్ళందరికీ టార్గెట్స్ పెట్టి, తెలంగాణ నుంచి తీసుకువెళ్ళిన వ్యక్తి అయితే తెలంగాణలో ఉన్న ప్రజల మీద టార్గెట్ చేయటం, ఆంధ్ర నుంచి తీసుకువెళ్ళిన వ్యక్తి అయితే ఆంధ్ర ప్రజల మీద టార్గెట్ చేసి వాళ్ళందరికీ టార్గెట్లు పెట్టి నువ్వు నెలకి 30 లక్షలు సంపాదించాలి, లేదంటే నీ తలకాయని పేల్చేస్తామని చెప్పేసి అందరి ముందు ఒకరిని కాల్చి చంపటం, మిగతా వాళ్ళందరినీ పని చేయించుకోవటం. ఎప్పటికప్పుడు భారతదేశంలో ప్రతిరోజు 80 కోట్ల రూపాయలు దోచుకుపోతా ఉన్నారు. ఈ విధంగా సంవత్సరానికి 25,000 నుంచి 30,000 కోట్ల దోపిడీ జరుగుతూ ఉంది. గడిచిన 10 సంవత్సరాల్లో ఈ దోపిడీ మరింత ఎక్కువైంది. ఆధార్ అప్డేట్ అని ఒక లింక్ పంపిస్తారు, లింక్ మీద క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ అయిపోతుంది. ఇక ఎవరి అకౌంట్లో ఎంత డబ్బు ఉంది అనేది ఎప్పటికప్పుడు నేరగాళ్ళకి చేరిపోతా ఉంది. బ్యాంకు మేనేజర్లని, బ్యాంకులో పనిచేసే సిబ్బందికి లంచం ఎరగా వేసి వారికి లంచం ఇచ్చి బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటున్నారు. ఎవడి ఖాతాలో ఎంత సొమ్ము ఉంది అనే విషయం భారతదేశంలో ఉన్న నిఘా సంస్థల కన్నా కూడా సైబర్ నేరగాళ్ళకే క్లియర్గా తెలుస్తూ ఉంది. పొరపాటున ఎవరైనా ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయ్యి వాళ్ళకి కనుక బెనిఫిట్స్ వచ్చి ఖాతాలో కనుక 80 లక్షలు పడ్డాయా వెంటనే కాల్సి వస్తాయి. డిజిటల్ అరెస్ట్ చేస్తూ ఉన్నావు, నువ్వు ఐటీ కట్టలేదు, ఐటీ ఎగ్గొట్టావు, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము, ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే నీ డబ్బు రిలీజ్ చేస్తాము, లింక్ పంపిస్తాము, క్లిక్ చేయి అని క్లిక్ చేయటం, పిన్ చెప్పు అని పిన్ చెప్పించుకోవడం, బెదిరించడం, ఆన్లైన్లోనే ఉంచి ఇదిగో సిబిఐ అధికారి వచ్చారు వాళ్ళతో మాట్లాడని చెప్పేసి వాళ్ళకి డ్రెస్ వేసి సిబిఐ ఆఫీసర్ లాగా యాక్టింగ్ చేయటం, ఈ విధంగా మోసాలు చేస్తూ ఉంటే కేంద్ర నిఘా సంస్థలు ఇన్ని సంవత్సరాలు నిద్రపోయాయి. ఇక 2 రోజుల నుంచి మేల్కొన్నాయి. ఎవరికి ఫోన్ చేసినా కూడా హెచ్చరిస్తూ ఉన్నాయి, లింకులు క్లిక్ చేయొద్దు, పాస్వర్డ్లు చెప్పొద్దు, పిన్నులు చెప్పొద్దు అని. డిజిటల్ ఇండియా ప్రతి నెల 1,659 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయని తొడలు కొడతా ఉంది కేంద్ర ఆర్థిక శాఖ, సిగ్గు శరం లేకుండా. దేశంలో ఇంతమంది ప్రజల్ని సైబర్ నేరగాళ్ళు దోచుకుంటూ ఉంటే కేంద్ర నిఘా సంస్థలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రజల్ని అలర్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? బ్యాంకు మేనేజర్లను కూడా మోసం చేసే స్థాయికి సైబర్ నేరగాళ్ళు ఎదిగారు అంటే కేంద్ర నిఘా సంస్థలు మరింత అలర్ట్గా ఉండి ప్రజలందరినీ అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. బ్యాంకు మేనేజర్లని, పోలీసుల్ని, ఎస్ఐల్ని, ఒక సిఐని కూడా చివరికి డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించే స్థాయికి సైబర్ నేరగాళ్ళు వచ్చారు అంటే సైబర్ నేరగాళ్ళు చైనాలో ఉన్న డెన్ల నుంచి ఆఫ్రికాలో, ఉగాండా, కెన్యా ఆ ప్రాంతాల్లో ఉన్న డెన్నులు, అండర్గ్రౌండ్ డెన్నుల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళకి భయం లేదు. కాల్ వచ్చింది పోలీస్కి, పోలీసు ఇండియాలో ఉన్న కాల్ అయితే వాడిని పట్టుకొస్తారు. విదేశాల్లో ఉన్న వాళ్ళని పట్టుకురావడానికి ఇంకా సిబిఐ, ఈడీకే చేత కావడం లేదు. 18,000 కోట్లు బ్యాంకీకి టోపీ పెట్టి లండన్లో ఒకడు దర్జాగా తిరుగుతున్నాడు, కింగ్ ఫిషర్. తర్వాత ఇంకొక జ్యువెలరీ షాపోడు, ఇంకో మోడీ, నీరవ్ మోడీ, వాడు కూడా చనిపోయిపోయినాడు. వాడిని పట్టుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వల్లే కావడంలా. ఇట్లాంటి సైబర్ నేరగాల్ని పోలీసు వాళ్ళు ఏం పట్టుకొస్తారు? ఒక్కసారి ఖాతాలను ఖాళీ అయిందంటే మాత్రం ₹1 రాదు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయి. రాబోయే రోజుల్లో బ్యాంకుల్ని సైబర్ నేరగాళ్ళు ఆ బ్యాంకు ఖాతాలని, బ్యాంకు వెబ్సైట్లని వారి యొక్క స్వాధీనంలోకి తీసుకుంటే పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించాలి.
ఎందుకంటే సెక్యూరిటీ రక్షణ లేదు. బ్యాంకు ఖాతాల వివరాలన్నీ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పోతున్నాయి అంటేనే కేంద్ర నిఘా సంస్థలు ఎంత అలర్ట్ కావాలి. అసలు ఆ సమాచారం వాళ్ళకి ఎలా చేరుతా ఉంది, ఎవడిస్తున్నాడు అని అరెస్ట్ చేసి బొక్కలేయాల్సిన అవసరం ఉందా? ఊరికే దొంగలున్నారు జాగ్రత్త అని బస్టాండ్లో రైల్వే స్టేషన్లో అరవడం తప్ప మీ ఫోన్కి సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేస్తారు. మీరు ఎలాంటి లింకులు వచ్చినా క్లిక్ చేయవద్దు, కేంద్ర హోంశాఖ జారీ అంటూ ప్రకటనలు వేయడం వల్ల ఉపయోగం ఉండదు. సైబర్ నేరగాళ్ళు విదేశాల నుంచి వస్తున్న నేరగాళ్ళు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అనేది తెలుసుకుని ఆయా దేశాలతో సంప్రదింపులు జరిపి ఇలాంటి నేరాలు కనుక జరిగితే భారతదేశంలో ఉరిదీసే చట్టం కూడా తీసుకోవాలి. 35 సంవత్సరాలు కష్టపడి ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయ్యి ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి 1,20,00,000 వస్తే 3 గంటల్లో గాజేశారు సైబర్ నేరగాళ్ళు. ఇది ఎక్కడో జరిగింది కాదు, హైదరాబాద్లో జరిగింది, గత నెలలోనే జరిగింది. ఈ విధంగా సైబర్ నేరగాళ్ళు దోపిడీకి తెగబడుతూ ఉంటే పోలీసులు, సిబిఐ, ఈడీ అంతా చేతులు ఎత్తేసి చోద్యం చేస్తూ ఉన్నారు. ఇక 2 రోజుల నుంచి అయితే ఫోన్ కాల్స్లో ఏ ఫోన్కి ఎటు నుంచి ఎటు ఫోన్ చేసినా కూడా అలర్ట్ వస్తూ ఉంది. కేవలం ప్రజల్ని హెచ్చరించి పక్కన పెట్టడం కాదు, సైబర్ నేరగాళ్ళు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, ఏ దేశాల్లో అడ్డా పెట్టుకున్నారు, ఇవన్నీ ఆరా తీసి వాళ్ళు తొక్క తీయాలి కదా. అలా చేయకుండా జాగ్రత్తగా ఉండండి, మీ డబ్బులు పోతే మాకు సంబంధం లేదన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. సైబర్ నేరగాళ్ళని అదుపు చేయడం ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. దీని మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. ఈ నేరగాళ్ళకి సంకల్లేసి వీళ్ళని గనక పట్టుకొచ్చి ఉరి తీయకపోతే భారతదేశంలో ఉన్న బ్యాంక్ అకౌంట్ ఖాతాలన్నీ ఖాళీ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రాబోయే కొద్ది రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి, సైబర్ నేరగాళ్ళను కట్టడి చేయడం ఎలా అనే విషయం మీద కూడా మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.